మొబైల్ ఫోన్ల రికవరీలో ఎన్టీఆర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ముందడుగు వేశారు. సిఈఐఆర్ సేవలతో 122 మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 2589 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. పోయిన ఫోన్లను తిరిగి పొందటంతో పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు వేలల్లో ఉన్నారు. నిత్యం ఎంతో మంది మొబైల్స్ చోరీకి గురవుతున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. కొందరు తెలియకుండానే ఫోన్లు పోగొట్టుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు ఎలా పోతున్నప్పటికీ బాధితులంతా చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ సేవల ద్వారా రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేస్తున్నారు. తాజాగా సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న ఆధ్వర్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్లో బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు 6 విడతల్లో మొత్తం 2467 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఇచ్చారు. తాజాగా 7వ విడతలో 18 లక్షల రూపాయల విలువైన 122 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. తద్వారా మొత్తం రికవరీ చేసి తిరిగి ఇచ్చిన మొబైల్ ఫోన్ల సంఖ్య 2589కు చేరుకుంది. మొబైల్ పోయిన వెంటనే సిఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలని, సైబర్ మోసాలకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. సో వాళ్ళు పర్టికులర్గా సైబర్ క్రైమ్ పిఎస్కే రావాల్సిన అవసరం లేదు. దే కెన్ గో టు దర్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దే కెన్ గివ్ ఎ కంప్లైంట్, దే కెన్ లాడ్జ్ ఎ కంప్లైంట్ అబౌట్ దిస్ లాస్ట్ మొబైల్. అది అందులో కన్ఫిగర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఇమీడియట్గా. వన్స్ సిఏఆర్లో పెట్టిన వెంటనే దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో బ్లాక్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ మొబైల్ యూజ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించినా, వేరే సిమ్ ఏదైనా అందులో పెట్టి కాల్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ కాల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కానీ ప్రయత్నించినా అలర్ట్స్ వస్తాయి. అలర్ట్స్ రావడం వల్ల వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ లొకేషన్ వేరే బోర్డ్స్ మాకు తెలుస్తాయి. తెలిసిన దానివల్ల వీల్ బీ ట్రేసింగ్ దెమ్ అండ్ ఆల్సో విల్ బీ గెటింగ్ దెమ్. గత సంవత్సరం కూడాను దాదాపు ఒక 400 దాకా మొబైల్స్ని రిటర్న్ చేయడం జరిగింది. ఈ ఇయర్ ఈ 3 మంత్స్లో నవంబర్, డిసెంబర్, జనవరిలో 3 మంత్స్లో వీ కుడ్ రికవర్ 120 మొబైల్స్. ఇంకా ఒక 200 వరకు ట్రేస్ అయ్యాయి. అది మేము తేవాల్సి ఉంది. తెచ్చి వేరే వేరే స్టేట్స్లో ఉన్నాయి. దాని మీద కూడా కృషి జరుగుతుంది. వన్స్ వీ గెట్ దోస్ మొబైల్స్ వీల్ హ్యాండ్ ఓవర్ టు అదర్ విక్టిమ్స్ ఆల్సో. ప్రస్తుతం మనందరి నిత్య జీవితంలో మొబైల్ ఫోన్లు ఎంతో కీలకంగా మారాయి. సమస్త సమాచారం అందులోనే నిక్షిప్తమై ఉంటోంది. బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వల నుంచి మన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారం అంతా ఫోన్లలోనే సేవ్ చేసుకుంటున్నాం. అలాంటి కీలకమైన ఫోన్లు చోరీకి గురైనా, అశ్రద్ధతో పోగొట్టుకున్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అలా పోయిన ఫోన్లు మళ్లీ వెతికి మరీ పోలీసులు తిరిగివ్వడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దగ్గరే జస్ట్ బయట పెట్టినప్పుడు పోయిందండి. ఆగస్టులో వెంటనే కంప్లైంట్ ఇచ్చాను భవానీపురం పోలీస్ స్టేషన్లో, నెక్స్ట్ ఈ సైబర్ క్రైమ్లో. కానీ వాళ్ళు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. రికవర్ అవుతానే వెంటనే ఫోన్ చేసి ఇచ్చారండి. మెనీ థ్యాంక్స్ అండి. పొంగల్ ముందు పోతే నేను ఇలా ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే చేతిలో పోనీ ఇలాగా పట్టుకుని మాట్లాడుకుంటుంటే వెనక నుంచి ఇద్దరు వచ్చి బండి మీద చేతులు లాక్కెళ్ళిపోయారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. ఇంకొక ఫోన్ కూడా పోయింది. ఆర్టీసీ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఎక్కుతుంటే ఇంకో ఫోన్ పోయింది. అది కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు సంవత్సరం పైన అవుతుంది. ఇది సంవత్సరం అవుతుంది. ఇప్పుడు రికవర్ చేశారు. హైదరాబాద్ వెళ్తున్న ట్రైన్లో అది జనరల్ రిజర్వేషన్ లేదు, పాకెట్లో నుంచి తీసేసుకున్నారు. తర్వాత పోయిందని చెప్పి అక్కడ రైల్వే స్టేషన్లోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇచ్చాను. దొరికిద్ది, ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను, 1,50,000 పెట్టి తీసుకున్నాం కదా, 15 Pro Max దొరికిద్దని అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ పోయినాయి హోప్స్. దాదాపు దగ్గర 6 నెలలు అవుతుంది. తర్వాత మళ్ళీ దొరికింది అమ్మాయి అనుకున్నా. హ్యాపీ ఫుల్. పోయిన మరికొన్ని మొబైల్ ఫోన్ల జాడను పోలీసులు ఎప్పటికే గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని పోలీసులు బాధితులకు అప్పగించనున్నారు. ఇప్పటికే ఈ దిశగా పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫోన్లు పోగొట్టుకున్నా సైబర్ మోసానికి గురైనా ఫిర్యాదు చేయడానికి గోల్డెన్ అవర్ కీలకమని, వేగంగా ఫిర్యాదు చేయడం వల్ల రికవరీ సాధ్యమవుతుందని పోలీసులు చెబుతున్నారు.